హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఎం ప్రొసన్స్. చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు, బ్రో మంచి స్పీకర్ కొంటే చాలు కదా, ఇంకా ట్యూనింగ్ ఎందుకు అని. నిజానికి ఒక సౌండ్ సిస్టమ్ క్వాలిటీని నిర్ణయించేది స్పీకర్ ఒక్కటే కాదు, దాని వెనకాల ఉండే సరైన ట్యూనింగ్ కూడా అంతే ముఖ్యం. అందుకే ఈరోజు మన షాప్లో పోప్ GL21B TH625 టాప్ని ప్రొఫెషనల్గా ట్యూన్ చేయాలి అని అనుకుంటున్నాను. ప్రతి బాక్స్కి దాని సొంత క్యారెక్టర్ ఉంటుంది. అందుకే నేను ట్యూనింగ్ ప్రారంభించే ముందు డ్రైవర్లను, కనెక్షన్ను, సప్లైను, DSP సెట్టింగ్ను ఒక్కొక్కటిగా చెక్ చేస్తాను. ఆ తర్వాత క్రాస్ ఓవర్, EQ, లిమిటర్, అవుట్పుట్ లెవెల్ ప్రతి సెట్టింగ్ను జాగ్రత్తగా అడ్రస్ చేస్తాను. ఇది 5 నిమిషాల్లో అయిపోయే పని కాదు. ఒక చిన్న మార్పు కూడా పెద్ద సౌండ్ క్యారెక్టర్ని మార్చేస్తుంది. ట్యూనింగ్లో నా లక్ష్యం ఒక్కటే, బేస్ డీప్గా ఉండాలి కానీ బూమింగ్ కాకూడదు. వోకల్స్ క్లియర్గా ఉండాలి కానీ షార్ప్గా వినిపించకూడదు. హై ఫ్రీక్వెన్సీలు డిలేట్గా రావాలి కానీ చెవులకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ 3 బ్యాలెన్స్ అయినప్పుడే ఒక నిజమైన ప్రొఫెషనల్ సౌండ్ వస్తుంది. అందుకే నేను ప్రతి టెస్ట్ సాంగ్ని వింటూ చిన్న చిన్న మార్పులు చేస్తూ ఫైనల్ అవుట్పుట్కి తీసుకువెళ్తాను. ఇలాంటి ట్యూనింగ్ వీడియోస్ చూస్తే సెట్టింగ్స్ మాత్రమే కాదు, సౌండ్ గురించి ఆలోచించే విధానం కూడా మారుతుంది. ఇలాంటి రియల్ టైమ్ ట్యూనింగ్, DSP సెట్టింగ్, DJ టెక్నికల్ వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ఈ ట్యూనింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ మరో ప్రొఫెషనల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.